హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్లో నామినేషన్ల పర్వం నడుస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి కన్వర్జేషన్లో సానియా అండ్ సీతకి రచ్చ రచ్చ మామూలుగా అయితే లేదు. మన వెరీ వెరీ డేంజరస్ సానియా అని ఒక బిరుదు అయితే తీసుకుంది నిన్న లాస్ట్ ఎపిసోడ్ తోటి. మరి ఈరోజు కూడా అదే నామినేషన్లు అయితే కనుక పర్వం అయితే నడుస్తూ ఉంది. అందులో మొత్తం అగ్రెసివ్, ఎవ్వడు తగ్గట్లేదు. ఎవడి వాడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టమైన నామినేషన్లు అయితే వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు అన్నది ఫస్ట్ వాళ్ళ వాయిస్లోనే ఏ వర్డ్స్ యూజ్ చేసినారు అన్నది క్లియర్ కట్గా ఒకసారి చదువుతాను. దీని తర్వాత నాకు నచ్చింది జెన్యూన్గా, అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అలా అన్నారు, తెలివి తక్కువతనంతో అన్నారా, తెలివి ఎక్కువ అన్నారా, లేకుంటే వాళ్ళ స్ట్రాటజీస్తో వాళ్ళు ఆడుతున్నారా అన్నటువంటిది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అంటే ప్రోమో 1, టుడే ప్రోమో 1లో పృథ్వీ వాయిస్ అయితే వస్తుంది. సర్వైవల్ స్టంట్ కోసం నేను నైనికాతో వెళ్ళి నన్ను మీ టీం కోసం తీసుకోండి అని చెప్పినాను. మీ చీఫ్కి బ్యాక్ స్టెప్ అనిపించింది నాకు అన్నటువంటి చెప్పినాడు. మణికంఠ స్టార్ట్ చేసి అంటే ఇక్కడ ఎవరికెవరు డిఫైన్ చేసుకున్నారో మనకి ప్రోమోలు అయితే కనుక కనపడలేదు. ఈ గేమ్ ఆడేటప్పుడు సర్వైవల్ అని తర్వాత ఏదో చెప్పబోయినాడు. అక్కడితోనే ప్రోమోలో ఆ మణికంఠ వాయిస్ని అయితే కట్ చేసినాడు. అండ్ ప్రేరణ నిఖిల్కి అయితే పడ్డట్టుంది. ప్రేరణ పొద్దున బ్రేక్ఫాస్ట్ మీ క్లాన్ వల్ల ఎందుకు చెయ్యలేదు అన్నటువంటిది వేసింది అన్నట్టు. నిఖిల్ నిన్న ఒక్కరోజే పాయింట్అవుట్ చేస్తున్నారు, ముందు నుంచి కిచెన్లో నేను చూసుకుంటున్నాను కదా, అప్పటి నుంచి అందరు అడగలేదే, అప్పుడు ఎవరు వచ్చి అడగలేదే అన్నటువంటిది వేసినాడు అన్నట్టు. నైనిక ఇన్ఫ్యాక్ట్ మీరు బయట ఉన్నప్పుడు 4 గ్లాసెస్ మీ చీప్ ఉన్నప్పుడు నేను ముందు నుంచి తీసి పెట్టాను అక్కడ అన్నటువంటిది వేసింది అన్నట్టు. నిఖిల్ ఐఎమ్ నాట్ డిక్టేటర్ అన్నటువంటిది ఒక లైనే అక్కడ మనకి, అంటే ఎవరు ఆపోజిట్లో ఉంటే డిఫైన్ చేస్తున్నారో అది. అండ్ ప్రేరణ డస్ట్బిన్ అంటే అక్కడ క్లీన్గా ఉంది, అక్కడ నేను చెయ్యి పెట్టి లోపల పెట్టినాను, సో దాన్ని పాయింట్ అదే పెద్ద పాయింట్ చేయడము నాకు నచ్చట్లేదు అన్నటువంటిది మాట్లాడుతూ ఉంది. సో ఇమ్మీడియట్గా సీత మొన్న ఆదిత్య అన్న మీ టవల్ వాడిండు కదా, అది ఉతుక్కొని వాడుకోవచ్చు కదా, ఎందుకు ఆదిత్య అన్న దగ్గరకు వచ్చి అంత గొడవ చేసినావు అన్నప్పుడు ప్రేరణ దగ్గర అయితే కనుక వాయిస్ అయితే లేదు. నవీప్ యాజ్ ఏ చీప్ అది నువ్వు ఫెయిల్ అయినావు, అది నాకు నచ్చలేదు అన్నటువంటిది మేబీ నిఖిల్కి అయితే చెప్తా ఉన్నాడు. నిఖిల్ ఇమీడియట్గా ఎంత చీప్ అయినా వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఉంటుంది, ఒకరోజు సానియా రావచ్చు, ఒకరోజు ఇంకొకరు రావచ్చు, ఐ డోంట్ కేర్ ఎవ్రీథింగ్ అన్నట్టయితే మాట్లాడినాడు. సీత మరి ఎవరికో డిఫైన్ అయితే చేస్తూ ఉంది, మేబీ సానియాక ఉండొచ్చు అని అనుకుంటా ఉన్నాను. 100 మంది వచ్చి నీకు రాంగ్ అన్న నా మనసుకు నొచ్చి అది నాకు నిజం కరెక్ట్ అనిపిస్తే అది రైటే అన్నటువంటిది మాట్లాడుతూ ఉంది. మళ్ళీ ఇంకా సానియా ఏదో మరి వెరీ డిఫరెంట్గా చెయ్యి ఇలా పెట్టి ఒక సీన్ అయితే అక్కడ మనకు కనపడింది. దాని వెనక ఏముంది అన్నది ఈ రోజు అయితే మనం చూడొచ్చు. సో ఏది ఏమైనా గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరెవరు మాటలు ఏ విధంగా మాట్లాడినారు వాళ్ళ మాటలు మనమైతే చేసినాం. పృథ్వీ వాయిస్ నాకు తెలిసి అక్కడ సర్వైవల్ స్టంట్కు అంటే నైనికాతో ఆయనకు జరిగినటువంటి ఒక డిస్కషన్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు, అది కూడా మణికంఠ దగ్గర. సో మణికంఠ మనం అనుకున్నట్టు చాలా తక్కువ ఏం కాదు. ఏ స్ట్రాటజీ అయితే మనకి పూర్వకాలంలో రైతు బిడ్డ చేసినాడో అదే స్ట్రాటజీనే ఇక్కడ మణికంఠ అయితే కనుక చూపిస్తూ ఉన్నాడు. మణికంఠ నిఖిల్కి నిన్న ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నాడు. మరి ఆ ఎడ్యుకేషన్ ఏందో అర్థం కావట్లేదు. అంటే నిఖిలే తాత బ్రెయిన్లో, ఆ తాతకే మణికంఠ ఏదో సజెషన్లు అయితే ఇస్తా ఉన్నాడు. మళ్ళీ ఆ సజెషన్లు నిఖిల్ ఎంతవరకు తీసుకుంటాడా అన్నది అది. సో ఇక్కడ నిఖిల్ మాత్రం వాడు కరెక్ట్ పాయింట్ అయితే ప్రోమోలో కనబడుతుంది. చాలా ఎక్కువ అంటే నామినేషన్ చేయడానికి ఏదో ఒక పాయింట్ చాలు దొరకాలి, పర్సనల్ గడ్జి లోపల ఉంటుంది, పాయింట్ దొరకాలి, ఆ పాయింట్ దొరకబట్టుకొని
నిఖిల్ని ఇక్కడ అందరు ఆడుకుంటున్నారు అన్నటువంటిది జరుగుతోంది. ఎస్, నిఖిల్ని ఆడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ డేనే ఆ మనోడు చాలా విర్రవీగిపోయి సౌండ్ చేయడంతో పాటు యాక్టింగ్ చేయడము, యాక్టింగ్ లో కొన్ని యాక్షన్లు కూడా చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ యాక్షన్ అంటే కనుక ఇట్లా మిస్సాలు తిప్పుకుంటూ ఒక రేంజ్ లో తొడ కొడతాడా బాలయ్య లాగా అన్నట్టు కూడా పెట్టినాడు. ఆ రేంజ్ లో నిఖిల్ చేసినాడు కాబట్టి నిఖిల్ మీద అందరికి కూడా చాలా ఒకటి ఉంది. ఇంకొకటి మనం మాట్లాడకూడదు కానీ హిస్ ఫ్రమ్ కన్నడ. సో మన వాళ్ళకి కొంచెం నచ్చకపోయినా కూడా కంపల్సరీ పాయింట్ అవుట్ అయితే చేస్తారు. అది ఎక్కడైనా జరిగి తీరేదే అన్నట్టు. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ నిఖిల్ వచ్చేసి ఐఎమ్ నాట్ డిక్టేటర్ అన్నటువంటిది అంటే తను డిఫైన్ చేసుకోవడానికి నేను అందరి దానిలో పోయి అందరి ఏళ్ళు పెట్టి మరీ గెలకను అని ఇండైరెక్ట్ గా ఎదుటివాడికి అయితే చెప్తా ఉన్నాడు. అండ్ ప్రేరణ ఎందుకో చాలా మంచిదే, తెలివైనదే, కానీ కొంచెం టెంప్ట్ అవుతా ఉంది. వేరే వాళ్ళు ఆమెని ఏమన్నా అంటే గనక అది తీసుకోకుండా ట్రిగ్గర్ అయిపోయి అక్కడ సౌండ్ చేసేసి కొంచెం ఏదో డ్రామాని అయితే మంచి క్రియేట్ చేసి ఒక యాక్షన్ అయితే తీసుకొని వచ్చేస్తా ఉంది. వాగుడుకాయ అని నాగార్జున గారు చెప్పినప్పుడు ఫన్ గా మనకి ఎంటర్టైన్ చేస్తుందని మనం అనుకున్నాం, కానీ ఆ అమ్మాయి ఫన్ కంటే సీరియస్నెస్ ఎక్కువగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి మాట్లాడడంలో కూడా కొంచెం ఎక్కువనే చేస్తుంది అని అనుకోవచ్చు. సీత అంటే సీత నిన్న మనం మాట్లాడుకున్నట్టు కిరాక్ సీత నాగార్జున గారు ఏదైతే హింట్ ఇచ్చినాడో ఆ హింటును బట్టి సీత మామూలుగా ఆడట్లే. కిరాక్ కాదు, డబల్ కిరాక్ తోటి ఎవడన్నా ఏమన్నా అంటే కనుక కత్తి పట్టుకుని పోయి పొరసలాగా మాట్లాడుతుంది అన్నట్టు. చాలా అంటే ప్రేరణకి డైరెక్ట్ హిట్ కొట్టేలాగా మాట్లాడింది అన్నట్టు ప్రోమోలో అయితే ఉంది. ఎందుకంటే కనుక మొన్న ఆదిత్య టవాల్ నువ్వు వాడుకున్నావు కదా, ఆ టవాల్ నువ్వు వాడొచ్చు కదా, నువ్వు ఉతుక్కొని వేసుకోవచ్చు కదా, వేసుకోకుండా ఆదిత్య దగ్గరకు ఎందుకు అంత ఫైటింగ్ చేసినావు అన్నది అట్లా పాయింట్ కరెక్టే. ఇక్కడ ఒక పాయింట్ రేజ్ చేసినప్పుడు అదే పాయింట్ వేరే దగ్గర దానికి తగ్గట్టే చేయాలి, కానీ ఆపోజిట్ లో చేయకూడదు. సో అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా చేసినావు అన్నటువంటిది సీత పాయింట్ అయితే అది బాగా నచ్చింది. అండ్ సీత చాలా స్ట్రాంగ్ గా గట్టిగా అడుచుకుంటూ చెప్తా ఉంది అన్నట్టు. 100 మంది వచ్చి నువ్వు తప్పు అంటే అది నేను తీసుకోను, నాకు నిజం ఏదైతే అనిపిస్తుందో, నాకు రైట్ ఏదైతే అనిపిస్తుందో, నా మనస్ఫూర్తిగా నా మనసాక్షిగా ఏదైతే అనిపిస్తుందో అదే రైట్. సో ఆ స్పిరిట్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎవడైనా ఎలిగేషన్ వేసినప్పుడు అది నిజం కాదు, అది ఎలిగేషన్ మాత్రమే అవుతుంది. వాడు నిజం తెలుసుకోకుండా ఎవడైనా ఏదైనా ఇయ్యొచ్చు. సో అట్లనే ఈ అమ్మాయి మీద చేసినారు అన్నటువంటి దానికి డిఫైండ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చేసుకుంటా ఉంది. సో గాయస్, ఈరోజు ఈవినింగ్ అయితే కనుక కంపల్సరీ మంచి ఇంకొక మసాలా లాగా మనకి బిగ్ ఫైట్ అయితే బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నాము. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ తోటి మేము ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ గైస్.